నాగరాజు కేసు కోర్టుకి చేరుకుంది. ఈరోజు రిమాండ్ విధించిన పరిస్థితి. 14 రోజుల పాటు ఇక్కడి నుంచి రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసుని ఇంప్లీడ్ అవుతున్న సలీం గారు మనతో ఉన్నారు. సలీం, మరోసారి ఒక కొత్త కేసు మీ దృష్టికి వచ్చింది. ఇటువంటి కేసుల్లో చాలా వరకు చాలాసార్లు మీ ఇంప్లీడ్, మీ వాదనలు అన్నీ చూసాం. పర్టికులర్గా ఈ కేసుని మృతదేహం తర్వాత దాన్ని కాల్చివేయడం, కనీసం బూడిద లేకుండా మాయం చేయడం ఎలా చూస్తారు? లేదు, ఇది टोटली मर्डर केस है। कोल्ड ब्लडेड मर्डर बोलते हैं इसको, समझे ना। और अब्सोल्यूट पावर मेक, हाँ हाँ, ये अब्सोल्यूट पावर मेक देम अब्सोल्यूट करप्ट, समझे ना। तुमको अब्सोल्यूट पवर देने के बाद अब्सोल्यूट రెస్పాన్సిబుల్ ఉండాలి. సో దీంట్లో పోలీసు ఇది కోల్డ్ బ్లడెడ్ ఉంది. 21 మే 12:30 కనకదుర్గ లాయరు వాళ్ళ మదర్ సాయికృష్ణ నా దగ్గర వచ్చారు. నా ఆఫీస్లో మాట్లాడారు వాళ్ళు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు రివీల్ చేస్తాను ఆల్ మీడియాకి. వాళ్ళు వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ ఆఫ్ లా అడ్వకేట్ ఎలా అలా మాట్లాడాను. అమ్మ నువ్వు ఒక ఆధార్ కార్డు తీసుకురా, ఒక సైన్ మనం తీసుకున్న తర్వాత నేను ఇంప్లీట్ అవుతాను అన్నాను. వాళ్ళు సరే బాబు నేను వస్తాను మార్నింగ్ అన్నారు, కానీ రాలేదు. సెకండ్ డే కూడా నేను వాలంటరీ ఫోన్ చేశాను, ఎందుకంటే నేను విజయవాడలో ఇదే కేసు మీద ఉన్నానని. సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యలేదు. దీని తర్వాత అది అయింది. కానీ ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ కేసులో సాయికృష్ణ ఫ్యామిలీ రాజీ పడితే కూడా నేను రాజీ పడను. ద అఫెన్స్ అగేన్స్ ద సొసైటీ ఉంది ఇది. ఈరోజు సాయికృష్ణ, రేపు వేరే సాయి కూడా కావచ్చు, సుబ్బారావు కూడా కావచ్చు, సలీం కూడా కావచ్చు. సో ఈ కేసులో ఎక్కడ రాజీ పడను. సిట్ ప్రాపర్ వేలా ఇన్వెస్టిగేషన్ చేయాలని చేస్తాను. అదర్వైజ్ మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే థర్డ్ పార్టీతో విచారించాలి అని నేను కూడా క్వశ్చన్ రైజ్ చేస్తాను. కావాలంటే హైకోర్టుకి వెళ్తాను, కావాలంటే సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాను. మీకు బేసిక్గా ఈ కేసులో సిట్టు కొన్ని కీలకమైన అంశాలని చెప్పింది. దాదాపుగా 4 రోజుల పాటు సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయమైంది అనేది చాలా క్లియర్గా చెప్పింది. హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా తప్పులు చెప్పారు, అబద్ధాలు చెప్పారని కూడా పేర్కొంది. దాదాపుగా 16 మందిని మేము విచారించాం. 16 మందిలో దాదాపుగా ఒక ఎస్ఐతో పాటు చాలామంది కానిస్టేబుల్, హిమజ, ఇంకొకరు హెడ్ కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ఇతన్ని తీసుకుని వచ్చారు, ఇతనికి ఫోన్ కూడా తీసుకుని వచ్చారు అనేది సిట్టు క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. సో ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఎలా చూడాలి అంటే ఫస్ట్ కస్టడీలోకి తీసుకోవడం, తీసుకున్న తర్వాత 48 గంటల్లో కోర్టులోనో లేకపోతే ఇంకోటిలోనో పెట్టాల్సిన పరిస్థితి, అక్కడ హాజరుపరచకపోవడం, మూడవది మరణించిన తర్వాత కేసును మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం, సీసీ ఫుటేజ్ని తొలగించడం, ఇవన్నీ అంశాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారని చూడాలా లేకపోతే ఎలా చూడాలి? లేదు, ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీదనే చేస్తారు. దీంట్లో ఇంటెన్షన్ క్లియర్ ఉంది కదా. మీరు ఆయన రౌడీ షీటర్ ఉండారు, నంబర్ ఆఫ్ కేసు వాళ్ళ పిన్ని వచ్చి లేదు సార్ 2 కేసులు పెండింగ్ ఉన్నాయన్న. నేను ఆ బాబు హిస్టరీ కూడా అడిగాను. యాజ్ పర్ రూల్ ఆఫ్ లా నేను అడ్వకేట్ ఎంత ఎంక్వైరీ చేయాలి, లేదు సార్ 2 కేసులు పెండింగ్ ఉండే, ఒక వారెంట్ పెండింగ్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని కొట్టేసి చంపేశారని అది చెప్పారు. కానీ పోలీస్కి ఎవరు పవర్ ఇచ్చారు? ఏదైనా శిక్షించేది కోర్టు ఉంది కదా. పోలీస్ ఇన్స్టెంట్ జస్టిస్ ఎలా ఇస్తారు చెప్పండి? అవును కదా. ఇది మరి ఇచ్చిన క్రైమ్కి ఈ రోజుకి మనము స్టాప్ చేయలేదనుకో, అది క్రైమ్ కాదు, కల్చర్ అయిపోతుంది. రేపు ఎవరికైనా ఇలానే రొటీన్లా మర్డర్ చేసి ఫ్యామిలీతో పులిహార కలిపేసి ఇది చేస్తారు. సో దిస్ కేస్ ఈజ్ ఏ షాకింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. బేసిక్గా ఎన్కౌంటర్లు కూడా జరుగుతుంటాయి, పోలీసులు చాలా మందిని ఎన్కౌంటర్లు చేస్తుంటారు. అయినా చివరికి ఫైనల్గా తన కుటుంబానికి మావోయిస్టులను ఎంటర్ చేసిన తర్వాత కూడా తన కుటుంబాలకు మృతదేహాలని అప్పగించే కల్చర్ భారతదేశంలో మొత్తం కూడా కనపడుతుంది. కానీ ఈ కేసులో మృతదేహాన్ని కూడా మాయం చేసే పరిస్థితి ఎక్కడైనా చూసారా మీరు? లేదు, ఓన్లీ టెర్రరిస్ట్ కేసులని ఇది అలా చేస్తారు. యు ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే హీ మే బి టెర్రరిస్ట్ బాడీ మాత్రం ఇయ్యరు ఫ్యామిలీకి, బట్ ఇట్స్ నాట్ ఏ టెర్రరిస్ట్ కదా. ఇప్పుడు బాంబే ఇది ఉంది కదా, ఆ కేసులో అజ్మల్ కసాబ్ బాడీ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేదు. కసబ్ని సురక్షితంగా చాలా రోజులు పెట్టి జైల్లో పెట్టి దాని మీద ఒక 100 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. కానీ అదే అంటున్నా కదా, దాంట్లో మాత్రం వాళ్ళ బాడీ ఇయ్యరాదని. కానీ సాయి కృష్ణ అయితే ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్. సో ఒక కామన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి వాళ్ళ ఇది చేసిన దహాన్సన్ కానీ చేస్తారు. అది చాలా బాధాకరంగా ఉంది. ఈ కేసుకి నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తాను. ఫైట్ చేసి సొసైటీ జస్టిస్ కోసం నేను నిలబడతానని మీకు చెప్తున్నాను మోహన్ గారు. అంటే ఈ కేసుకి చాలా కొత్త విషయాలు వస్తున్నాయి. 16 మందిని విచారించామని సిటీ చెప్తుంది.
దీంట్లో ఒక ఎస్ఐ నేను చూశానని చెప్పి అఫీషియల్ రికార్డు చెప్తున్నాడు. అతని దగ్గర సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఒక లేడీ కానిస్టేబుల్ ఇచ్చింది. తర్వాత వరుసగా ఏ ఏ సంఘటనలు జరిగాను. తర్వాత సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. సీసీ ఫుటేజ్ని అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 18 నెలలు ఉండాల్సిన సీసీ ఫుటేజ్ అప్పుడే ఒక నెలది కంప్లీట్గా దొరకపోవడం, దాన్ని ఏ సెక్షన్ చూడాలి, ఎలా చూడాలి? లేదు, ఇది అంతా స్క్రీనింగ్ చేసిన తర్వాత దానికి కూడా లా ఉంది కదా, దాంట్లో కూడా పనిష్మెంట్ ఉంది. ఇది అంతా మర్డర్కి ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు అగేన్స్ట్ నిలబడుతుంది, వాళ్ళు శిక్ష పడుతుందని నేను భావిస్తున్నాను. సో ఇది సలీం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు కొంత ఇబ్బందులు పడ్డా నేను మాత్రం ఈ కేసులో నిందితుడి వ్యవహారం శైలి, పోలీసులు జరిగిన వ్యవహారం మీద పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఇంప్లీడ్ అవుతున్నాను అని చెప్పి సలీం చెప్తున్న పరిస్థితి. నాగరాజు కేసు కోర్టుకి చేరుకుంది. ఈరోజు రిమాండ్ విధించిన పరిస్థితి. 14 రోజుల పాటు ఇక్కడి నుంచి రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసుని ఇంప్లీడ్ అవుతున్న సలీం గారు మనతో ఉన్నారు. సలీం, మరోసారి ఒక కొత్త కేసు మీ దృష్టికి వచ్చింది. ఇటువంటి కేసుల్లో చాలా వరకు చాలాసార్లు మీ ఇంప్లీడ్, మీ వాదనలు అన్నీ చూసాం. పర్టికులర్గా ఈ కేసుని మృతదేహం తర్వాత దాన్ని కాల్చివేయడం, కనీసం బూడిద లేకుండా మాయం చేయడం ఎలా చూస్తారు? లేదు, ఇది टोटली मर्डर केस है, कोल्ड ब्लडेड मर्डर बोलते हैं इसको, समझे ना। और अब्सोल्यूट पावर मेक, हाँ हाँ, ये अब्सोल्यूट पावर मेक देम अब्सोल्यूट करप्ट, समझे ना। तुमको अब्सोल्यूट पावर देने के बाद अब्सोल्यूट రెస్పాన్సిబుల్ ఉండాలి. సో దీంట్లో పోలీసు ఇది కోల్డ్ బ్లడెడ్ ఉంది. 21 మే 12:30 కనకదుర్గ లాయరు వాళ్ళ మదర్ సాయికృష్ణ నా దగ్గర వచ్చారు, నా ఆఫీస్లో మాట్లాడారు వాళ్ళు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు రివీల్ చేస్తాను ఆల్ మీడియాకి. వాళ్ళు వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ ఆఫ్ లా అడ్వకేట్ ఎలా అలా మాట్లాడాను. అమ్మ నువ్వు ఒక ఆధార్ కార్డు తీసుకురా, ఒక సైన్ మనం తీసుకున్న తర్వాత నేను ఇంప్లీట్ అవుతాను అన్నాను. వాళ్ళు సరే బాబు నేను వస్తాను మార్నింగ్ అన్నారు, కానీ రాలేదు. సెకండ్ డే కూడా నేను వాలంటరీ ఫోన్ చేశాను, ఎందుకంటే నేను విజయవాడలో ఇదే కేసు మీద ఉన్నానని. సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యలేదు. దీని తర్వాత ఇది అయింది. కానీ ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ కేసులో సాయికృష్ణ ఫ్యామిలీ రాజీ పడితే కూడా నేను రాజీ పడను. ద అఫెన్స్ అగేన్స్ ద సొసైటీ ఉంది ఇది. ఈరోజు సాయికృష్ణ, రేపు వేరే సాయి కూడా కావచ్చు, సుబ్బారావు కూడా కావచ్చు, సలీం కూడా కావచ్చు. సో ఈ కేసులో ఎక్కడ రాజీ పడను. సిట్ ప్రాపర్ వేలా ఇన్వెస్టిగేషన్ చేయాలని చేస్తాను. అదర్వైజ్ మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే థర్డ్ పార్టీతో విచారించాలి అని నేను కూడా క్వశ్చన్ రైజ్ చేస్తాను. కావాలంటే హైకోర్టుకి వెళ్తాను, కావాలంటే సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాను. మీకు బేసిక్గా ఈ కేసులో సిట్టు కొన్ని కీలకమైన అంశాలనే చెప్పింది. దాదాపుగా 4 రోజుల పాటు సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయమైంది అనేది చాలా క్లియర్గా చెప్పింది. హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా తప్పులు చెప్పారు, అబద్ధాలు చెప్పారని కూడా పేర్కొంది. దాదాపుగా 16 మందిని మేము విచారించాం. 16 మందిలో దాదాపుగా ఒక ఎస్ఐతో పాటు చాలామంది కానిస్టేబుల్, హిమజ, ఇంకొకరు హెడ్ కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ఇతన్ని తీసుకుని వచ్చారు, ఇతనికి ఫోన్ కూడా తీసుకుని వచ్చారు అనేది సిట్టు క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. సో ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఎలా చూడాలి అంటే ఫస్ట్ కస్టడీలోకి తీసుకోవడం, తీసుకున్న తర్వాత 48 గంటల్లో కోర్టులోనో లేకపోతే ఇంకోటిలోనో పెట్టాల్సిన పరిస్థితి, అక్కడ హాజరుపరచకపోవడం. మూడవది మరణించిన తర్వాత కేసును మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం, సీసీ ఫుటేజ్ని తొలగించడం, ఇవన్నీ అంశాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారని చూడాలా లేకపోతే ఎలా చూడాలి? లేదు, ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీదనే చేస్తారు. దీంట్లో ఇంటెన్షన్ క్లియర్ ఉంది కదా. మీరు ఆయన రౌడీ షీటర్ ఉండారు, నంబర్ ఆఫ్ కేసు వాళ్ళ పిన్ని వచ్చి మాట్లాడలేదు సార్ 2 కేసులు పెండింగ్ ఉన్నాయన్న. నేను ఆ బాబు హిస్టరీ కూడా అడిగాను. యాజ్ పర్ రూల్ ఆఫ్ లా నేను అడ్వకేట్ ఎంత ఎంక్వైరీ చేయాలి, లేదు సార్ 2 కేసులు పెండింగ్ ఉండే, ఒక వారెంట్ పెండింగ్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని కొట్టేసి చంపేశారని అది చెప్పారు. కానీ పోలీస్కి ఎవరు పవర్ ఇచ్చారు? ఏదైనా శిక్షించేది కోర్టు ఉంది కదా. పోలీస్ ఇన్స్టెంట్ జస్టిస్ ఎలా ఇస్తారు చెప్పండి? అవును కదా. ఇది మరి ఇచ్చిన క్రైమ్కి ఈ రోజుకి మనము స్టాప్ చేయలేదనుకో, అది క్రైమ్ కాదు, కల్చర్ అయిపోతుంది. రేపు ఎవరికైనా ఇలానే రొటీన్లా మర్డర్ చేసి ఫ్యామిలీతో పులిహార కలిపేసి ఇది చేస్తారు. సో దిస్ కేస్ ఈజ్ ఏ షాకింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. బేసిక్గా ఎన్కౌంటర్లు కూడా జరుగుతుంటాయి, పోలీసులు చాలా మందిని ఎన్కౌంటర్లు చేస్తుంటారు. అయినా చివరికి ఫైనల్గా తన కుటుంబానికి మావోయిస్టులను ఎంటర్ చేసిన తర్వాత కూడా తన కుటుంబాలకు మృతదేహాలని అప్పగించే కల్చర్ భారతదేశంలో మొత్తం కూడా కనపడుతుంది. కానీ ఈ కేసులో మృతదేహాన్ని కూడా మాయం చేసే పరిస్థితి ఎక్కడైనా చూసారా మీరు? లేదు, ఓన్లీ టెర్రరిస్ట్ కేసులని ఇది అలా చేస్తారు. యు ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే హీ మే బి టెర్రరిస్ట్ బాడీ మాత్రం ఇయ్యరు.
ఫ్యామిలీకి. బట్ ఇట్స్ నాట్ ఏ టెర్రరిస్ట్ కదా. ఇప్పుడు బాంబే ఆ, ఇది ఉంది కదా ఆ కేసులో అజ్మల్ కసాబ్ బాడీ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేదు. కానీ కసబ్ని అదే అంటున్నా. కసబ్ని సురక్షితంగా చాలా చాలా రోజులు పెట్టి పెట్టి, జైల్లో try పెట్టి చేసి- దాని మీద ఒక 100 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. కానీ అదే అంటున్నా కదా, దాంట్లో మాత్రం వాళ్ళ బాడీ ఇయ్యరాదని. కానీ సాయి కృష్ణ అయితే ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్. సో ఒక కామన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి వాళ్ళ ఇది చేసిన దహాన్సన్ కానీ చేస్తారు. అది చాలా బాధాకరంగా ఉంది. ఈ కేసుకి నేను ఎంత వరకైనా ఫైట్ చేస్తాను. ఫైట్ చేసి సొసైటీ జస్టిస్ కోసం నేను నిలబడతానని మీకు చెప్తున్నాను మోహన్ గారు. అంటే ఈ కేసుకి ఈ చాలా కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. 16 మందిని విచారించామని సిటీ చెప్తోంది. దీంట్లో ఒక ఎస్ఐ నేను చూశానని చెప్పి అఫీషియల్ రికార్డు చెప్తున్నాను. అతని దగ్గర సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఒక లేడీ కానిస్టేబుల్ ఇచ్చింది. తర్వాత వరుసగా ఏ ఏ సంఘటనలు జరిగాను. తర్వాత సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. సీసీ ఫుటేజ్ని అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 18 నెలలు ఉండాల్సిన సీసీ ఫుటేజ్ అప్పుడే ఒక నెలది కంప్లీట్గా దొరకపోవడం, దాన్ని ఏ సెక్షన్ చూడాలి, ఎలా చూడాలి? లేదు, ఇది అంతా స్క్రీనింగ్ చేసిన తర్వాత దానికి కూడా లా ఉంది కదా, దాంట్లో కూడా పనిష్మెంట్ ఉంది. ఇది అంతా మర్డర్కి ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు అగేన్స్ట్ నిలబడుతుంది, వాళ్ళు శిక్ష పడుతుందని నేను భావిస్తున్నాను. సో ఇది సలీం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు కొంత ఇబ్బందులు పడ్డా నేను మాత్రం ఈ కేసులో నిందితుడి వ్యవహారం శైలి, పోలీసులు జరిగిన వ్యవహారం మీద పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఇంప్లీడ్ అవుతున్నాను అని చెప్పి సలీం చెప్తున్న పరిస్థితి.